రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులని పునఃసమీక్షించుకోవాలి, అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. కానీ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి మా బ్రాహ్మణ సమాజం పూర్తి మద్దతు తెలియజేస్తున్నది. వారు మాట్లాడింది మీరు అందరూ చూసుకుంటారు. వారు మాట్లాడిన దాంట్లో అసలు బ్రాహ్మణులకి ఇష్యూకి సంబంధం లేదు. ఏం చేస్తున్నారంటే బ్రాహ్మణుల భుజం మీద గన్ను పెట్టి మొత్తం సనాతన ధర్మాన్ని, హిందువులని టార్గెట్ చేస్తున్నాడు అనేది మేమందరం భావిస్తున్నాం. ఇది ఒక పెద్ద కుట్రగా భావిస్తున్నాం. దానికి గన్ను పెట్టుకోవడానికి మేము సిద్ధంగా లేవని కూడా ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు దళిత క్రిస్టియన్స్కి మారిపోయినప్పుడు ఇక్కడ రిజర్వేషన్స్ ఎందుకు? ఆ కుల హోదా పోయిన వెంటనే వారు పొందిన సౌకర్యాలను కూడా తీసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 25 తీసేయాలంటాడు. అంటే మత స్వేచ్ఛ, ఎవరు దేంట్లోకైనా మారే స్వేచ్ఛ ఆర్టికల్స్ ఇస్తున్నాయి, అవి తీసేయాలంటారు. అంటే రాజ్యాంగాన్నే మార్చాలని ఏదైనా కుట్ర ఉందా దీంట్లో వెనకాల? లేకపోతే రిజర్వేషన్లే మొత్తం తీసేయాలని ఏదైనా కుట్ర ఉందా? అసలు మీరు హిందూ దళితులకి సంబంధించిన వాళ్ళ లేకపోతే దళిత క్రిస్టియన్గా మారిపోయారా? ఇది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడినంతసేపు ఇవాళ ప్రెస్కి కూడా మేము ఇన్విటేషన్ ఇచ్చాం. బ్రాహ్మణ జాతి మీద జరిగిన దాడికి మందకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యలకి మేము ప్రెస్ మీట్ పెట్టే ఉన్నాం. అంటే ఒక ఆయన పెడతాడు బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణ జాతి వేరా అని. అంటే ఆయన ఇండివిజువల్ బ్రాహ్మిన్స్, ద్రోణాచార్యుడు కానివ్వండి, ఆదిశంకర్లు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, ఇండివిజువల్ బ్రాహ్మిన్స్ను క్రిటిసైజ్ చేశాడు. వారికే చెల్లింది పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి. అదేవిధంగా ఆయన అంటున్నాడు కుల వ్యవస్థ ఉండకూడదని. మరి కుల వ్యవస్థ లేకపోతే ఈ రిజర్వేషన్ల ముచ్చటెక్కడిది? 70 ఏళ్ళు కులం మీరు ఎక్కడున్నా కూడా అన్ని ఫలితాలు అనుభవించి ఈరోజు రాజ్యాంగం అనేది ఒక 4 పిల్లర్స్ మీద ఉంటుంది, 4 ఎస్టేట్స్, దాంట్లో కూడా మీరు ఒకళ్ళు. ఈరోజు మీరు లెజిస్లేచర్లో చూసుకోండి, బ్రాహ్మణుల సంఖ్య ఎంత, మీ సంఖ్య ఎంత. అదేవిధంగా బ్యూరోక్రసీలో చూడండి, మీ సంఖ్య ఎంత, మా సంఖ్య ఎంత. అంటే జ్ఞానం ఒకళ్ళ సొంతం కాదు. పూర్వకాలంలో జ్ఞానము బ్రాహ్మణుల సొంతంగా ఉండేది. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, అందరూ ముందరికి వెళ్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం దానికి. మీరు రామానుజాచార్యుల గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు, అది చెప్పాడు, ఓ పేపర్ చూపి నువ్వు చెప్తుంటావు. మేము 3 ఆచార్యులను గౌరవిస్తాం, ఆదిశంకర్ల వారిని గౌరవిస్తాం, హిందూ దళితుల మేధావులని, బీసీల్లో మేధావుల్ని గౌరవిస్తాం. మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. హిందూ దళితులు, హిందూ బీసీలు, మేధావులు మందకృష్ణ చేసేది దేని గురించి చేస్తున్నాడు అనేది మీరందరూ కూడా దళితులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన ఇంకొక మాట అన్నాడు, నవాబులు పాలించినప్పుడు బ్రాహ్మణ ఆధిపత్యమే, బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు బ్రాహ్మణ ఆధిపత్యమే, హిందూ రాజులు పాలించినప్పుడు కూడా బ్రాహ్మణ ఆధిపత్యమే అని అన్నాడు. అంటే ఆధిపత్యం ఎవరికి ఉంటుంది? రాజులకు ఉంటుందా లేకపోతే మంత్రులకు ఉంటుందా? చిన్న సింపుల్ క్వశ్చన్ కదా ఇది. పాలకుల దగ్గర ఉంటుందా ఆధిపత్యం? పాలకుల దగ్గర ఉండే సేవకులకు ఉంటుందా? మేము సేవకులుగా పనిచేసాం, ఎందుకు మమ్మల్ని పెట్టుకున్నారు? మిమ్మల్ని ఎందుకు పెట్టుకోలే? దాన్ని అడిగే అవకాశం లేదా? దాని అవసరం లేదా? నీతి నిజాయితీ ధర్మం తప్పం కాబట్టి మమ్మల్ని పెట్టుకున్నారు. మేమే ఆధిపత్యం అంటారేంటి? మొన్న మీరు చూశారు కదా, ఆయన ఇప్పుడు మేము మాట్లాడే పద్ధతి చూడండి, ఆయన మొన్న మాట్లాడే పద్ధతి చూడండి. ఆధిపత్య ధోరణి ఎవరికి ఉంది? ఇట్లా అనగానే ఒకళ్ళు బుక్ అందించుడు, ఇట్లా అనగానే ఒకళ్ళు బుక్ అందించుడు.
అదే అది ఆధిపత్య ధోరణి అదే మేము మాట్లాడేదే? ఇది కూడా తెలుసుకోవాలి కదా అందరూ. ఇవన్నీ వద్దిగా ఇప్పుడు పురాణాలు ఉన్నాయి. నేను పురాణాల గురించి చర్చ పెడితే మా దగ్గర మహామేధావులు ఉన్నారు, చర్చకు రండి, వాళ్ళని కూర్చోబెడతా. నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్ని మేము ఆన్సర్ చేయగలుగుతాం. అరే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడే బ్రాహ్మణుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు దళితుల పరిస్థితి ఏంటి? నువ్వు ఎందుకు దళిత క్రిస్టియన్ల వైపు మొగ్గు చూపావు? ఇప్పుడు కదా వ్యవస్థ మాట్లాడేది. మేము ఎవరున్నాం అసెంబ్లీలో? మేము ఒక ఎమ్మెల్యే ఉన్నాడు తెలంగాణలో, ఆంధ్రాలో అది కూడా లేదు. మాకున్న 2, 3, 5% మాకు ఇచ్చిన రిజర్వేషను, కులాల వారిగా రిజర్వేషన్ ఇచ్చినా మా వాళ్ళు 5, 6 ఉంటారు. 90% బ్రాహ్మణులు నిరుపేదలుగా ఉన్నారు. ఈ వేదిక మీద అర్చకుడు గోపికృష్ణాచార్యులు ఆయన 20 ఏళ్ల నుంచి పూజారిగా ఉన్నాడు. ఆయన జీతం 10,000. దీపావళి వచ్చినా, దసరా వచ్చినా వాళ్ళు గుళ్ళో ఉండాల్సిందే, పెళ్ళాం పిల్లలతో ఎటు బయటికి పోయే పరిస్థితి లేదు. ఇది బ్రాహ్మణుల పరిస్థితి, అర్చకుల పరిస్థితి. 26 కులాలు అర్చకత్వంలోకి వచ్చినాయి. ఆ విషయం తెలుసుకోగానే ఆ విషయం మాట్లాడటం మానేశాడు. అరే మేము అన్నిటికీ ఒప్పుకుంటున్నాం. టీటీడీ వేదం నేర్పిస్తున్నది, ఇంకో స్వామీజీ వేదం నేర్పిస్తున్నాడు. వేదం చదువుకోండి, దేవతారాధన నేర్చుకోండి, ఆగమం నేర్చుకోండి, రాండి అర్చకత్వంలోకి. మేము కాదంటలేదు. ఎంత కఠోరమైందంటే 12 ఏళ్ళు వేద విద్య అనుభవించాలి. చిన్నప్పుడు 5, 6 ఏళ్ళప్పుడు పోయి వారి పరిస్థితి చూడండి. 20 ఏళ్ళ నుంచి ఆయన జీతం 10,000. ధూపదీప నైవేద్యం స్కీమ్లో మొన్న 200 మందిని తీసుకుంటే 170 మంది వేరే వాళ్ళే వచ్చారు. మేమేం కాదంటలే కదా, మా రైట్ అని మేము అంటలే. కానీ నువ్వు గుచ్చి మీ రైటా